Welcome to 1TV News. శ్రీ సత్యసాయి శత జయంతోత్సవాల్లో భాగంగా పోరుమామిల గ్రామంలోని శ్రీ సత్యసాయి మందిరంలో కమిటీ ఆహ్వానం మేరకు మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1926 నవంబర్ 23వ తారీఖున తండ్రి పెద్ద వీరప్ప, తల్లి ఈశ్వరాంబలకు జన్మించారు. శ్రీ సత్యసాయి బాబా అసలు పేరు సత్యనారాయణరాజు. ఆయన పుట్టింది, పెరిగింది వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో. బాల్యంలో ఉన్నారు. ఆయన శ్రీ సత్యసాయి బాబుగా మారిన తర్వాత అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం పుట్టపర్తిని ఎంచుకుని అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని విద్య, ఆరోగ్యం, సామాజిక కార్యక్రమాలు కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయాయి. గుజరాత్ భూకంపం సమయంలో సత్యసాయి సేవాదల్ సేవలు నిరుపమానం. ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ హాస్పిటల్ లేకున్నా తాత్కాలిక సెంటర్లో ఏర్పాటు చేసి వేలాది మందికి సేవలు అందించారు. అది సత్యసాయి ట్రస్టుకే సాధ్యం. ప్రపంచంలోనే 140 దేశాల్లో సత్యసాయి బాబా భక్తులు కోట్లాది మంది ఉండటం, భారతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావడం జరిగింది. గతంలో దేశ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, విదేశీ ప్రధానులు ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగిందని, ఒరిస్సా రాష్ట్రంలో వరదల్లో వేలాది మంది ప్రజలు ఇల్లు కోల్పోవడం జరిగింది. అప్పుడు అక్కడ 1000 నూతన గృహాలను ట్రస్ట్ ద్వారా నిర్మించడము జరిగింది. 3000 కిలోమీటర్ల పొడుగున త్రాగునీటి పైప్ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెనుకబడిన రాయలసీమలోను, తెలంగాణలోను, కోస్తాంధ్రలోను నీటి సమస్యలు ఉన్న గ్రామాలకు నీటి వసతిని కల్పించడము జరిగింది. భగవాన్ ప్రేమతత్వం, సేవా స్ఫూర్తి కోట్లాది మందిని నడిపిస్తున్నాయి. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ, మానవత్వం ఆయన చూపిన మార్గమని శ్రీ సత్యసాయి బాబా గురుగారు భూమిపై మనం చూసిన దైవ స్వరూపమని, వైద్య రంగంలో లక్షలాది మంది సామాన్య ప్రజలకు వైద్యం అందిస్తున్నారని, అలాగే విద్యారంగంలో లక్షలాది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు శ్రీ సాయి ట్రస్ట్ ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు. పోరుమామిల గ్రామంలో గత 25 సంవత్సరాలుగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసిన ఎంవి సుధాకర్ మూర్తి కన్వీనర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రశాంత మందిరాన్ని నిర్మించారని, వందలాది మంది భక్తులు సేవా కార్యక్రమంలో పాల్గొంటారని వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేశాయి మార్కారెడ్డి, కమిటీ సభ్యులు, శ్రీకృష్ణ శారద డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సాయి భక్తులు పాల్గొన్నారు. ప్రపంచంలోని 140 దేశాల్లో కోట్లాది మంది ఆయన భక్తులు నిన్నటి రోజు కానీ ఈ మధ్యకాలంలో ఒక కార్యక్రమాలు చేపట్టి నిన్నటి రోజు జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. మరి ఆయన 1926 నవంబర్ 23వ తారీఖున దారులకు జన్మించడం జరిగింది. ఆయన మహత్యం ఎందుకంటే చిన్నప్పుడు ఆయన కమలాపురం, మన జిల్లాలోనే కమలాపురంలోనే పెరగడం జరిగింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యం, అదేవిధంగా ప్రజలకు సంబంధించి విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ఈ విషయాల్లో ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచంలో ఎవరు కూడా అంత గొప్పగా చేసిన స్వామీజీలు ఉండరు. ఎందుకంటే ఈ కలియుగం మనం చూస్తున్నదా ఒక ప్రత్యక్ష దైవంగా ప్రజలకి సాయి గారి దగ్గరికి అనేక మంది దేశ అధ్యక్షులు, ఇతర దేశ అధ్యక్షులు, మన దేశ అధ్యక్షులు, మన ప్రధానమంత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆయన కోసం రావడం జరుగుతూ ఉంది. మరి నిన్నటి రోజు ప్రధానమంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ వచ్చి పుట్టపర్తిలో ఆయన స్మరించుకోవడం, రేపు 23వ తారీఖు రాష్ట్రపతి గారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. కాబట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే ఆయన మన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అక్కడ ఎందుకంటే అది ఒక ఎడారి కరువు ప్రాంతం, అక్కడ ఆయన అక్కడ నిర్మించి హాస్పిటల్లో పెట్టి అనేక కార్యక్రమాలు, విద్యా సంస్థలను పెట్టి బెంగళూరులో కావచ్చు కార్యక్రమాలు చేయడం జరిగింది. గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు అక్కడ బిల్డింగులు లేవు హాస్పిటల్ సంబంధించి, ఇక్కడి నుంచి డాక్టర్లు పోయి
అక్కడ మొబైల్ అంటే అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు మన సాయిబాబా గారు అని చెప్పేసి అని నిన్నటి రోజు ప్రధానమంత్రి గారి అనుమతిగా చెప్పడం కూడా జరిగింది. ఒరిస్సా వరదల్లో వేలాది మంది సర్వస్వం కోల్పోతే అక్కడ కూడా మన సాయిబాబా గారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండల పరిధిలోని తిప్పలదొడ్డి గ్రామ సమీపంలో పెద్దకొండపై 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన కార్యక్రమం చేపడుతున్నట్లు పంపారెడ్డి తాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివుడు ఆజ్ఞతో భక్తులందరూ సంతోషంగా ఉండాలని, వారు కోరిన కోరికలు నెరవేర్చాలని దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి అమావాస్య రోజు కొండపై భక్తుల సమక్షంలో అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతో ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్టాపన అయి ఇక్కడ మొట్టమొదటిగా సాక్షి లింగము, సాక్షి నందీశ్వరుడు కూడా ప్రతిష్ఠించడం జరగడమైనది. శ్రీ గురువర్యుల ఆశీస్సులతో పెద్దల ఆధ్వర్యంలో కూడా ఇది ముందు కూడా దీనికి అందరూ కూడా భక్తాదులు కూడా పెద్ద ఎత్తున సహకరించి చాలా మహోన్నతమైనటువంటి ఈ యొక్క ప్రదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించి సకల భక్తాదులకు కూడా కామధేను కల్పవృక్ష చింతామణిలాగా వారు కోరినటువంటి వరములు కూడా సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఈ 2 మాటలు శ్రీ గురువర్య 12 జ్యోతిర్లింగాలకి మేము ఇక్కడ ఒకరోజు స్వప్నంలో నాకు శివుడు అఘోర రూపంలో వచ్చి చేతి పట్టి నడిపించుకొని వచ్చేలా కనిపించింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఎజ్జలు చూసుకుంటా రాత్రి నా కళ్ళలో ఆయన నన్ను చేతిపడు నడిపించేటప్పుడు కింద నేల చూసుకుంటూ నడిచినాను. కానీ గుర్తింపులు ఎక్కడ నేను దాదాపు 3 నెలల నుంచి చూసినాను. ప్లేస్ ఎక్కడ దొరకలేదు నన్ను ఈ శివుడు తోపున వచ్చిన ప్లేసు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే నేను ఇది ఇక్కడ ఈ కొండపైన తోపుకు వచ్చిన ఎజ్జలు కనిపించినాయి అనమాట. నాకు ఇక్కడే సాక్షి దేవుడు నాకు ఆ రోజు సపంలో చెప్పినాడు అన్నమాట. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కుశనం పెట్టించి ప్రతి భక్తులకి దర్శనమిస్తే వాళ్ళ కష్టాలు కార్యాలు అన్నీ తొలగించి ముందు అభివృద్ధిగా మంచి జరుగుతుంది ఈ భాగంకి అని ఆ భగవంతుడు నాకు ఇట్లా భూ పొడుము పైన చేపెట్టి చెప్పి 2 మాటలు తినికి పోయినాడు అనమాట. అంటే అప్పుడు ఆ రోజు నేను 12 జ్యోతిర్లింగాలు ఎక్కడ కుషిని పెట్టాలని చాలా ఒక వారం వరకు నేను చాలా ధైర్యించలేకపోయినారనమాట. అప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షాత్ దేవుడు నన్ను తోపుని వచ్చింది ఇదే ప్రవేశాన్ని నిజంగా నమ్మినాను అనమాట. ఇక్కడ మేడ్చల్ జిల్లా కీసర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల విలువ చేసే దొంగ డాక్యుమెంట్లను మహేష్ సృష్టించాడు. కీసర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2019 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు 27 దొంగ డాక్యుమెంట్లను తయారు చేసి విక్రయించినట్లు సమాచారం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు చెందిన రామ్ సింగ్ మరో 3 అరెస్టు చేసి బాధితుల ఫిర్యాదు మేరకే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కీసర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా మధికెర మండలం పెరవలిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు టెంకాయలు, తమలపాకులు విక్రయించుకుని హక్కును మరియు తలనీలాలు పోగు చేసుకునే హక్కును, టెంకాయ కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కును, స్వామివారి ఫోటోలు విక్రయించుకునే హక్కుకు నవంబర్ 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి దేవస్థానం ప్రాంగణం నందు బహిరంగం వేలం నిర్వహించబడుతుందని దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథ ఆచార్యులు, దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలక మండలి సభ్యులు తెలిపారు. పోగు చేసుకున్న హక్కును మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు వేలం జరపబడును. టెంకాయల వేలంలో పాల్గొన్న వారు 50,000 రూపాయలు ధరావత్తు కట్టి పాటలో పాల్గొనవలెను. తలనీలాలు పోగు చేసుకున్న హక్కును ₹1,00,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు సగభాగం సిప్పలు పోగు చేసుకున్నటకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు ₹10,000 రూపాయలు డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు అమ్ముకున్న వారికి 1/1/2026 నుండి 31/12/2026 1 సంవత్సరం వరకు మాత్రమే కౌలు నిర్వహించబడును. తలనీలాలు పోగు చేసుకున్న వారు 6/2/2026 నుండి 5/2/27 వరకు మరియు సగభాగం టెంకాయ చిప్పలు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నట్టుకు
1/1/2026 నుండి 31/12/2026 వరకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు 6/2/2026 నుండి 5/2/2027 వరకు హక్కు కలిగి ఉండను. కావున ఈ వేలంలో అధిక సంఖ్యలో వేలందారులు పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాను. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాకుల దేవదేవాశ్వరంగ దివేన్ నమతాం నమామి. కర్నూలు జిల్లా మధ్యకర మండలం గరుడు గ్రామం చేసే రంగనాథ స్వామి దేవస్థానం ముందు ఈ సంవత్సరం టెంకాయల వేలము మరియు తమలపాకులు అమ్ముకునే హక్కు, తర్వాత తలనీలాలు హక్కును, అదేవిధంగా టెంకాయలు సగభాగం పలుకును, ఫోటోలు అమ్ముకునే హక్కును ఈ వేలం ద్వారా ఏర్పాటు చేయనున్నది. ఈ వేలం ద్వారా ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, హిందూ మతస్థులు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారు దేవస్థానం వారు నిర్ణయించిన దాని ప్రకారం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొని అధిక వేలం ఎవరు పాడిన వరకు వాళ్ళకి ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళు వేలం పాడుకునే వరకు సంవత్సరం రోజులు కాలం వాళ్ళకి దాని మీద అర్హత ఉంది. కాబట్టి దాని ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ అధికారులతో దేవస్థానం ధర్మకట్టల మంత్రి ఆధ్వర్యంలో పై వేలము 29/11/2026 25 శుక్రవారం శనివారం ఉదయం 10:30 గంటలకు దేవాలయం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ప్రేమ వివాహం వ్యవహారంలో అన్నను అతి దారుణంగా హింసించి హత్య చేసి పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటనపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామాన్ని సందర్శించి మృతుడి భార్య వాణికి మొదటి విడతగా 4,12,000 రూపాయల చెక్కును అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరహంతకులకు జీవిత ఖైదు విధించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చేస్తామని తెలిపారు. ఈ కేసును ఎస్సీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తామని, తమ్ముడు పెళ్లి చేసుకుంటే అన్నను దారుణంగా చంపడం దుర్మార్గకరమని అన్నారు. నేటికి దౌర్భాగ్య పరిస్థితిలో దళితులు ఉన్నారంటే మనస్సు చెలించిపోయిందని, వారిని ఆదుకుంటామని తెలిపారు. రాలేదనేసరికి ఇక పోలీసు వాళ్ళు కూడా ఏ కార్లో వెళ్ళారంటే కార్ అయితే నేను గుర్తుపెట్టిన నెంబర్ ప్లేట్ చూడలేదు సార్, చీకట్లో కదా. ఇన్నోవా కార్ అయితే ఇన్నోవా వాళ్ళు వచ్చారు, చెక్ చేశారు, సీసీ ఫుటేజ్లో కార్ చూశారు సార్. వాళ్ళు అప్పటికి అడికెళ్ళి వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకున్నారు. మొత్తం అందుబాటులో ఉంటే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. ప్రజెంట్ అయితే లేదు సార్, చూస్తున్నాం సార్. కొంచెం వెరిఫై చేసి నేను వెరిఫై చేసి ఏడ భూమి 4 కొడుకులు అయినా ఆ కుటుంబం ఆదుకోవాలి. ఇల్లు చూస్తేనే కలలు వస్తుంది కాబట్టి నువ్వు తప్పకుండా నేను మాట్లాడుతున్నాను. జనం సమస్యలు తెలుసుకునేందుకు జాగృతి జనం బాట పట్టినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. షాద్నగర్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ని కవిత తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. షాద్నగర్ పట్టణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మార్చలేదన్నారు. ఇప్పుడున్న భవనం శిథిలావస్థకు చేరిందని, త్వరలో కొత్త భవనానికి హాస్పిటల్ సేవలు మార్చాలని, వసతులతో పాటు సిబ్బందిని అవసరమైన మేరకు సమకూర్చాలన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అవగాహన కోసమే జాగృతి జనం బాట చేపట్టామన్నారు. మరి షాద్నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి 100 పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి, కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో, తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉండాలి, కానీ 12 మందే ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్టులు 6 మంది ఉండాలి, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు. అయినా సరే పోయిన నెల 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని, కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, కేర్ టేకర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం.
వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి, రాకపోతే జీతాలు 3 నెలలు రానటువంటి పరిస్థితి. సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు. సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు. సో నేను 2 విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకటి, 100 పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి. ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. 2, ఈ 2 కలిపి వాడుకున్నా కూడా సరిపడంత మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రెయిన్ అవుతున్నది. కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి. అది నర్సెస్ అయినా, మెయిల్ నర్సెస్ అయినా, డాక్టర్స్ అయినా, ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం. అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో, నెలకు 1000 రూపాయల డబ్బు ఉందో, అది ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం. అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు, ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ, ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ. చిత్తూరు జిల్లాలో కుప్పం పిఈఎస్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్టల్ 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని బేవడపల్లి గ్రామానికి చెందిన పల్లవిగా గుర్తించారు. బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన పల్లవిని తక్షణమే హాస్పిటల్కి తరలించారు. సంఘటనతో కళాశాల పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను మా నాన్న ఎత్తుకొని వచ్చి వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా కూడా ఇక్కడ డబ్బులు లేకపోయినా వడ్డీకి తీసుకొని వచ్చి కట్టి చేర్పించినాము. మా నాన్నకి 6 మంది ఆడబిడ్డలు అయినా కూడా కష్టం లేకుండా వాళ్ళంతా చదివించినాడు. ఆ బిడ్డ చదివిస్తామని చెప్పేసి తెచ్చుకొని వచ్చినారు. ఇప్పుడు ఏం చేశారంటే పొద్దున్న నా కొడుకుతో పాటు బండిలో వస్తుంది, అప్పుడప్పుడు రోజు మిస్ అయిపోతే బస్సులో వచ్చేస్తుంది. పొద్దున్న వచ్చిన బిడ్డ సాయంకాలం అసలు ఏమి జరిగింది ఇక్కడ అనేసి నా కొడుకు ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చినారంటే ఎవరు మేడం తిట్టినారు, నా నుంచి కిందకి తోసేసినారా పడిపోయిందా తెలియదు. తెలిసిన వెంటనే మాకు చెప్పాలి కదా సార్, పేరెంట్స్ చెప్పాలి కదా. ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేము, వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చినారు. అక్కడ ఒక 5 నిమిషాలు ఇక్కడ ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ చేసి అక్కడికి ఇక్కడికి సినిమాల్లో చూపించినట్లు అక్కడెక్కడ తిప్పినారు. తిప్పిన తర్వాత మళ్ళీ ఏం చేసినారంటే ఇక్కడ తీసుకొని వచ్చి సిపిఆర్ చేస్తూ ఉన్నారు. సిపిఆర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు మాకు అసలు ఏమైంది బిడ్డ అని కూడా చెప్పలేదు. బిడ్డ పడిన దగ్గర ఎట్లుందో అట్లే ఉంది. చూస్తానే ఇది పొద్దున్న పలాన్ని నవ్వుకొని వచ్చిన బిడ్డ ఇప్పుడు అది లేదంటే ఎట్లా సార్? ఇట్లా కాలేజీలు ఎందుకు సార్? మన బిడ్డలు బాగా చదువుని మన బిడ్డల భవిష్యత్తు బాగుండేది కదా చేర్పిస్తాము. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఉన్నాను కదా, నాకు చెప్పాలి కదా. ఏమీ చెప్పకుండా వాళ్ళు ఎట్లా తిడతారు సార్? వాళ్ళు అందరూ ముందర అవమానంగా భావించే అమ్మాయి ఈ రోజు పొజిషన్కి వచ్చింది. నెక్స్ట్ ఎవరికి జరగకూడదు సార్. ఇది నా బిడ్డని అన్యాయంగా చేసేసినారు. ఆ బిడ్డ వాళ్ళ అమ్మ నాకు తెలిపి నా బిడ్డని కాపాడు అని చెప్పి ఇప్పుడు ఆ బిడ్డని కాపాడలేక నేను నా బిడ్డని సౌలాగా తీసుకొని పోవాలి సార్. ఎట్లా సార్ ఇట్లా జరిగితే? ఈ హాస్పిటల్లో నేను ఇప్పుడు 5 ఏళ్ళు పనిచేసినాను సార్. 5 ఏళ్ళు పనిచేసి నేను కూడా సేవ చేసినాను సార్. ఇక్కడ అందరు పేషెంట్లు కూడా నా హాస్పిటల్లో పంపిస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు నాకే న్యాయం జరగలేదే. ఏమన్నా ఒళ్ళు బాగాలేకపోతే కూడా సరిపోవచ్చు, ఒళ్ళు బాగుండి హెల్తీగా వచ్చిన బట్టి ఇట్లా ఇచ్చేస్తే ఎట్లా సార్? ఊరికి ఏదేదో చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు సార్? నా బిడ్డ నన్ను ఇంకా తీసేసినారే ప్రాణమా? ఏం చెప్తున్నారమ్మా వాళ్ళు? ఏం సార్ అసలు ఏమి చెప్పడం లేదు. అసలు బయట ఇంకా పడిపోయింది అంతే, ఏమి ఇంజరీ లేదు. బోన్స్ అంతా కూడా బాగుంది, ఏమో కొంచెం లైట్గా స్ట్రెయిన్ ఇదైంది అంతే, ఇంకేమీ లేదు అని చెప్పిన వాళ్ళు. సార్ కూడా ఎస్ఐ సార్ కూడా చెప్పినారు సార్. సాయంకాలం నైట్కి మాట్లాడుతున్నాం మా పాప అన్నారు. ఆ ధైర్యంతోనే ఉన్నాను సార్ నేను. నా బిడ్డ మాట్లాడితే చాలు అని లాస్ట్కి ఇప్పుడు బిడ్డ అనాథ బిడ్డ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.